ప్రపంచము పవిత్రత ఒక సంబంధాలతోటి. ఇక్కడ పవిత్రత లేకుండా సంసారము ఎలా నడుస్తుంది అని కాదు, ప్రపంచంలో నడుస్తుంది. ఈ వీటన్నిటికీ దీన్ని అది మంచి అర్థం చేసుకుని చాలా మంది అనుకుంటారు వికారంలో నుంచి నడవాలి. ఇది తప్పు. అందుకనే బాబా చెప్తారు ఈ వికారాలు ముందుటి నుంచి లేవు, ఇవి తర్వాత వచ్చాయి. నేను ముందు అంటే ప్రపంచం సృష్టించాను. నేను ఏ విషయంకైతే నేను అదే వికారాలు లేకుండా చేశాను. దాన్ని నిర్వికారి అంటారు. దీంట్లో ఇంగ్లీష్ లో కూడా వైస్లెస్ అని అంటారు. రెండు మా పదాలు ఉన్నాయి కదా, వైస్లెస్ మరియు విషియస్. మరి వైస్లెస్ అంటే 5 వికారాలు లేదా ఇంగ్లీష్ లో కూడా 5 వికారాలు అంటారు కదా, అది కూడా వైస్లెస్. మరి వైస్లెస్ మరి దాన్ని వికారాలనే అంటాం కదా. లేకపోతే నిర్వికారికి వేరే మీనింగ్ అని కాదు కదా. నిర్వికారి మీనింగ్ దాని యొక్క అర్థమే వేరు అని అనుకుంటారు. లేకపోతే అనుకుంటారు ఈ 5 వికారాలు, ఆ వికారాలు ఏంటి అని చెప్పి కామ, క్రోధ, మోహ, లోభం అవన్నీ మానవ ఏంటి స్వభావం. ఇది ఇలానే ప్రపంచం నడుస్తూ వచ్చిందని, కానీ అవన్నీ వికారాలని వాటిని అంటారు. మరి ఇంగ్లీష్ లో కూడా నిర్వికారి అంటే వికారాలు ఏమి లేని వాళ్ళు అని చెప్పంటారు. మనం వికారాల యొక్క వినాశనం చేయాలి కదా. మళ్ళీ అప్పటిదాకా ఎప్పుడు వినాశనం అవ్వదో మరి నిర్వికారిలో ఎలా అవుతారు? ఇలా వీటి లేకుండా సంసారం నడవదు అని కాదు. సంసారము యొక్క నడవడానికి ఈ వికారాల ద్వారా నడుస్తుందని కాదు. దాని కారణంగానే మనం దుఃఖం పడుతున్నాము. దుఃఖాలకు కారణం కూడా ఇదే. బాబా కూర్చుని చూపిస్తారు మిమ్మల్ని దుఃఖం ఎలా చేశారు. మీ పాపాలని ఎవరు మరి ఎలాగ వస్తాయి మళ్ళీ పాపాలు చేయించేదేంటి? బాబా అంటాము మనం ఎవరి గొంతు కొయ్యము, మనమైతే ఎవరిని మోసం చెయ్యము, మనమైతే అబద్ధం చెప్తామా మనం పాపం చేయము. కానీ ఇప్పుడు అందరూ అబద్ధాలు చెప్తారు. బాబా అయితే చెప్తారు మీరు ఎలాంటి అబద్ధాలు చెప్తారు, మీకు తెలియదు నేను ఎవరు అని చెప్పేసని. దీని యొక్క జ్ఞానం లేదు, నేనెవరు అన్న దాని జ్ఞానం లేదు, నా తండ్రి ఎవరు, నా సృష్టికర్త ఎవరు అన్నది విషయాలు తెలియవు. మరి నేనేం చెయ్యాలి? వీటి విషయాల యొక్క యథార్థ జ్ఞానం ఏదైతే ఉందో అది మీ దగ్గర లేదు. మీరు సత్యత తెలియదు మీకు, అందుకని మీరు సత్యతాన్ని తెలియనప్పుడు మరి నడిచే విధానం అంతా మార్గం అంతా తప్పు మార్గం, అబద్ధ మార్గం. అందుకని బాబా చెప్తారు నేను ఆత్మ. కానీ మనం అర్థం చేసుకున్నాం నేను శరీరం అని చెప్పని అనుకుంటూ కూర్చున్నాం. కానీ మీరు శరీరం కాదు, మీరు ఆత్మ. మరి చూడండి ఇది కూడా తప్పు అయిపోయింది కదా, అబద్ధం అయిపోయింది కదా. కానీ అనుకుంటారు మీరు వేరే ఒకటి అనుకుని మీరు వేరేది అనుకుంటున్నారు. వేరే ఓం శాంతి. ఓం శాంతి. కర్మయోగిగా అవ్వండి. కరణ్హార్ మరియు కరావన్హార్. స్మృతి యొక్క విధానం మరియు సంపద యొక్క వృద్ధి రెండు తోడుగా ఉన్నప్పుడు కర్మయోగి అని అంటారు. సంపద యొక్క వృద్ధి వెనుక విధిని బదిలయ్యేకండి. లౌకిక స్థూల కర్మలను కర్మయోగి స్థితిలోకి పరివర్తన చేయండి. కేవలం కర్మలు చేసేవారు కారు, కానీ కర్మయోగులు. ఈశ్వరీయ సేవలో నిమిత్త మాత్రుడిని అనే మంత్రం కరణ్హార్ అంటే చేసేవారు స్మృతి సంకల్పములో సదా గుర్తుండాలి. కరావన్హార్ని అంటే చేయించేవారు మర్చిపోకండి. ఇదే కర్మయోగి స్థితి. దీని ద్వారా ఎల్లప్పుడూ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. With this awareness, you will constantly continue to be constructive. Om Shanti. Om Shanti.
శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతము. ఇవాళ 3వ రోజు. కర్మయోగిగా అవ్వండి. కరణ్ హార్ మరియు కరావన్ హార్. ఇప్పుడు మనం ముని దీది నుంచి విందాము. Shanti. ఓం శాంతి. Is everyone okay? అందరు బాగున్నారా? Avyakti Parivar, everyone is okay. అవ్యక్తి పరివారంలో అందరం బాగున్నారా? All what Baba is helping us బాబా మనకి మద్దతు చేసేది అంతా ఓకేగా ఉండడానికి. is our efforts, but also మన Baba's పురుషార్థం, efforts. కానీ అలాగే బాబా పురుషార్థం కూడా Reminding us మనల్ని గుర్తు how చేస్తున్నారు. awareness can help us మన స్మృతి, ఇది ఏ స్మృతి మనకి మనకి మద్దతు చేయగలుగుతుంది, సహాయం చేయగలుగుతుంది. ఒక ఓకేగా ఉండడమే కాకుండా విజయవంతులుగా అవ్వడము, సఫలత పొందడము, అలాగే మనము స్థితిని పొందడము, Karma Yogi. ఒక కర్మయోగిగా ఒక స్థితిని పొందడము. There is the fruit of elevated action. శ్రేష్ఠ కర్మ యొక్క దానికి ఫలితం ఉంటుంది, దానికి ఒక రివార్డ్ ఉంటుంది. బాబాకి మనం మద్దతుగారులం అవుతాము, But while doing బహుమతి ఉంటుంది. కానీ కర్మ చేస్తున్నప్పుడు all of us, I think, మనలో అందరం కూడా some kind మనము ఏదో ఒక సేవలో అదేంటి ఉన్నాము. రోజు రాత్రి పగలు అదేంటి ఒక సేవలో ఉన్నాము, పాల్గొంటాము. maintaining పాలన కానీ, నిర్వహించడం కానీ, మెయింటైన్ చేయడం. నేను వస్తున్నప్పుడు నా అదేంటి కమలా బెన్ అండ్ మరియు బబ్లీ బెన్ మీద శ్రద్ధ వెళ్ళింది. వాళ్ళు కిచెన్ అదేంటి కిచెన్ చూసుకుంటున్నారు, అన్ని పనులు చేసుకోవడము, మెనూని సృష్టించడము. నేను వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు ఎప్పుడూ కూడా క్లాస్లో ఉన్నారు. ఏదైనా కూడా క్లాస్లో మాత్రం తప్పకుండా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యము ఒక ఏంటి బిజీగా ఉండడం, పని చేయడమే కాదు, ఉదయం నుంచి మొదలుకోవాలి. మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి సమయము, ఏంటి అన్ని ప్రయాణ భోజనము అంతా వాళ్ళు చెప్పారు. చాలా సంతోషంగా ఉన్నారు, అందరు అదేంటి మంచిగా చూసుకుంటున్నారు అని చెప్పి అందరూ మద్దతు తీసుకుని. కానీ ఒక లక్ష్యం ఉంది. మనం బిజీగా ఉన్నా కూడా, కానీ యోగిగా ఉండడము చాలా ముఖ్యం. కర్మయోగి. అప్పుడు చాలా తక్కువ అలసటే కాకుండా సంతోషం కూడా ఉంటుంది. అప్పుడు చాలా సంతోషంతో సేవ చేయగలుగుతాము. అలానే బాబా ఒక అదేంటి సహాయాన్ని కూడా అదేంటి అనుభవం చేయగలుగుతారు. ఎంత సులభంగా అన్ని అయిపోతాయి. నాకు అనిపిస్తుంది మనలో మనందరికీ కూడా మనము అదేంటి కుస్మృతి చేసుకోలేకపోతుంటే, మనల్ని ఒక నిమిత్తులుగానే చూసుకుంటే మనకి తెలుస్తుంది ఆ తక్కువ శక్తి ఎంత సేపు ఎలా అయిపోతుంది. ఇలాగా చాలా సూక్ష్మమైన ప్రశ్నలు కూడా ఉంటాయి. అది మనందరిలో ఉన్నాయి ఇవన్నీ. నాకు అనిపిస్తుంది ఒక స్మృతిని సృష్టించుకుని ఆ శక్తి, సామర్థ్యము ఆ స్మృతి ద్వారా వచ్చింది చాలా ముఖ్యము. మరి అదేంటి మీకు ఎప్పుడు అదేంటి కొద్ది క్షణాలకైనా కూడా మీరు కొంచెం కష్టము ఏంటి అనిపించిన, గట్టిగా ఏంటి చాలా ఎక్కువ ఉంది అని అలా అనిపించినా కూడా ఏంటి ఒక స్మృతిని సృష్టించుకోండి. మన హోంవర్క్ వాళ్ళ హోంవర్క్ అది పెంచుకోవడానికి మీకు మనము అదేంటి అంటే సాగదీయడము లేకపోతే పెంచడము అలాగని చెప్పేసి కాదు. ఇది చాలా స్వాభావికంగా అనుభూతి అవుతుంది. మిమ్మల్ని నేను ఒక కరణ్ హార్ని, నేను నిమిత్తుల్ని అని చెప్పి గుర్తు చేసుకోవడం. ఇది ఎవరి పని, ఎవరు దీన్ని పూర్తి చేస్తారు. ఇది స్మృతి. సో ఆల్మైటీ బాబా మన మనసులోకి వస్తారు కదా, అప్పుడు అదేంటి ప్రేమ సాగరులు, శాంతి సాగరులు బాబా
అదేంటి అలాగా బాబా స్మృతి రాగానే అదేంటి గుణాలు కానీ లేదా శక్తులు కానీ పని కానీ ఏదైనా కూడా సంబంధాలు కానీ ఏదైనా కూడా అదేంటి ఆ స్మృతిలోకి వస్తున్నది వెంటనే దాంట్లో చాలా బలం ఉంటుంది. అప్పుడు మీకు వెంటనే చాలా సహజంగా ఉంటారు. అది నాకు నాకు నేను గుర్తు చేయిస్తూ ఉంటాను. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కళ్ళు మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ చేస్తున్నాము. నేను వెంటనే అప్పుడు చెప్తాను. ప్రత్యేకంగా ఒక పరిస్థితి ఉంది అన్నప్పుడు ఇవాళ నేను ఒక పరిస్థితి గురించి రకరకాల ఈమెయిల్స్ ఇవన్నీ చదువుతున్నాను. నేను చేయొచ్చు అని చెప్పేసి చూశాను. ఇప్పుడు ఆలోచన వచ్చింది ఏంటంటే దానికి ఒక ఉదాహరణ వచ్చింది. అగ్ని అంటుకున్నప్పుడు ఏం చేస్తారు? మీరు ఏంటి నీరు వేస్తారు కదా, అంటే నీరు పోస్తారు కదా. సో నేనేం చేయాలి? నేను బాబాని స్మృతి చేసుకోవాలి. అప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ నీరు బాబా ఒక శక్తి పరిస్థితిని తొలగించుకునేటట్లుగా చూసుకోవాలి. ఈ యొక్క స్మృతి అనే శక్తి పరిష్కరించుకోవాలి. స్మృతి అని అంటాము మనము. సమర్థి అంటే శక్తి, పని చేసే శక్తి. దీనికి శక్తి మీరు సరైన విధంగా చేయగలగడము. ఎందుకంటే మనకు ఇలాంటి కాంప్లికేషన్స్ ని అడ్డంకులు కాంప్లికేషన్స్ ని సృష్టించుకోకూడదు. సో అప్పుడు మనకు సరైన సమాధానాలు వచ్చి నేను చాలా శాంతంగా ఉన్నారు. ఎందుకంటే నా మనసు బుద్ధి కూడా శాంతంగా ఉంది. అప్పుడు మీరు ఏం ఆలోచిస్తే తప్పకుండా శాంతంగా ఉంటుంది అని ప్రేమతోటి ఉంటుంది. ఇవన్నీ ఒక నీరు పని చేస్తాయి. అగ్ని చాలా కోపము, పగ, గతం తీసుకురావడము అవుతాయి. కానీ మనం ఎలాగా అగ్నిని ఆర్పివేయాలి? అప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ శాంతంగా ఉండాలి. ఎవరైనా సంతోషంగా లేకపోయినా కూడా సమస్య మంచిది కాదు, అది సమస్య అవుతుంది. అప్పుడు వాళ్ళ వైబ్రేషన్స్ నా యొక్క యాత్ర, నా బుద్ధిలో చేసే యాత్ర అడ్డంకులు అవుతాయి. అందుకని ఈ రోజుల్లో ప్రేమతోటి శాంతంతో ఏ విధంగా మనము దాన్ని ఆర్పివేయగలుగుతాము, ఎలాంటి అగ్ని అయినా కూడా ఆర్పివేయగలుగుతాము. అది ఒక వరదానం కింద మన అప్పుడు ఒకళ్ళు చాలా తేలిగ్గా సంతోషంగా ఉండగలుగుతారు. అలానే సఫలత కూడా బాబా తప్పకుండా ఆత్మల్ని చూస్తారు. మీరు చాలా మంచిగా చేశారు అని చెప్పి. రేపటి కోసము మన స్మృతి కరావన్హార్ మరియు కరణ్హార్ మరియు కరావన్హార్. స్మృతి యొక్క విధానము మరియు సంపద యొక్క వృద్ధి రెండు అది తోడుగా ఉన్నప్పుడు కర్మయోగి అని అంటారు. దీని గురించి ఆలోచిస్తే ఇది ఇంట్రెస్టింగ్ విషయము. మీరు సరైన విధానం ఉపయోగించినప్పుడు అప్పుడు అంతా కూడా మంచిగా సఫలం అవుతుంది. కానీ మీరు సరైన విధానంలో చేయకపోతే మర్యాదల్ని అనుసరించకుండా ఉంటే అప్పుడు కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. లేకపోతే నేను చూస్తే ఇది ఎంతో సాధారణమైనది, ఎంతో సులభమైనది. సో ఇదైనా కూడా అక్యురేట్ గా ఖచ్చితంగా అనుసరించండి. బాబా అంటారు, సంపద యొక్క వృద్ధిని వెనుక విధిని వదిలేయకండి. ఏదైనా పొందడానికి లౌకిక స్థూల కర్మలను కర్మయోగి స్థితిలోకి పరివర్తన చేయండి. కేవలం కర్మలు చేసేవారు కారు, కానీ కర్మయోగులు.
service. ఈశ్వరీయ సేవలో నిమిత్త మాత్రుడిని అనే మాత్రం అనే మంత్రం Instrument. కరణ్ Mantra is I am instrument. మంత్రం ఏంటి? నేను నిమిత్త మాత్రుడిని. Remember the mantra of being కరణ్ an హార్ instrument along with the thought of the awareness of being కరణ్ హార్ చేసేవారు Karavanhar. Do not forget Karavanhar. స్మృతి సంకల్పంలో సదా గుర్తుండాలి. కరావన్హార్ ని అంటే చేయించేవారు మర్చిపోకండి. ఇదే కర్మయోగి స్థితి. దీని ద్వారా ఎల్లప్పుడూ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. చాలా ముఖ్యము. స్థాపన మరియు వినాశనం అంటే విధ్వంసం. కొన్నిసార్లు అదేంటి చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇలాంటి డిస్ట్రక్టివ్ పనులు అంటే నా స్వభావం అయి ఉంటుంది. ఏదైనా విధ్వంసకర పనులు నేను చేయట్లేదు అని చెప్పి చూసుకోవాలి. సఫలత ఎలాంటి అహం తీసుకురాకూడదు, కానీ మనల్ని చాలా వినయపూర్వకంగా విధేయులుగా చేయాలి. సో మనం ఎప్పుడూ సరైన పనులు సరైన విధానంలో చేస్తూ వరదానాలు పొందుతూ ఆశీర్వచనాలు పొందుతూ ఉండాలి. అప్పుడు నా స్థితి కర్మయోగి యొక్క స్థితి ఎప్పుడు నిరంతరము ఉండేటట్లుగా ఉంటుంది. ఓం శాంతి. What happened? It's happening. ఏమైంది అని అడుగుతున్నారు. No mic, no camera. Yes. Hello, Om Shanti. Om Shanti, everyone. Om Shanti. ఓం శాంతి. వ్యక్తి పరివార్కి ఓం శాంతి. మోహిని దీదికి కూడా ఓం శాంతి. ప్రతి ఒక్కరికి ఇక్కడ చాలా జింకలు ఉన్నాయి అంటున్నారు. డియర్ అని చాలా. నాకు ఏమైందో తెలియదు, కానీ నేను మంచి కర్మయోగి అయి ఉంటాను. ఎందుకంటే నేను హాల్కి వస్తున్నప్పుడు ఏమైందో, పాండ్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసాను. సో బాబా నన్ను కరావన్హార్ నన్ను ప్రేరణ ఇస్తున్నారు. ఎందుకంటే నేను పాండ్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాను అంటే, నేను పాండ్కి వెళ్ళాను. దెన్ అక్కడ మహారాజు చెప్పారు, నా ప్రియమైన దీదికి కొంచెం సమయం దాకా పాండ్కి వెళ్ళలేదు, పాండ్ని తన దగ్గరికి తీసుకెళ్ళండి. సో అందరి తరఫు నుంచి మోహిని దీది మీకు అది పాండ్ చుట్టూ అక్కడ పీస్ఫుల్ దగ్గర ఉన్న పాండ్ చుట్టూ ఉన్న పువ్వులు, పాండ్ యొక్క కథ ఏమిటి అని ఆలోచిస్తున్నారేమో అని చెప్పారు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి అదేంటి ఎరిక్ బాయ్ అదేంటి ఒక ప్రొడ్యూసర్ కదా, అదేంటి ఎలాగా ఫిల్మ్ ని ప్రొడ్యూస్ చేయాలో తెలుసు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు నాకు ఇలాగా ఆకర్షణది. దాంట్లో ప్రేరణ ఉంది. బాబా నన్ను ప్రేరణ ఇచ్చారు ఇది చేయడానికి. బాబా నుంచి మీకు దాని తర్వాత సైడ్స్ లో పెద్ద పిక్చర్స్ ఏంటి చూస్తుండే దాది ప్రకాష్ మణి, దాది గుల్జార్ యొక్క దృష్టి ఉంది. కానీ కొన్నిసార్లు బాబా ప్రేరణ, కానీ నేను ఈ మధ్య కాలము ఆనందిస్తున్నాను. నాదేంటి ఆనందించలేదో మీరు చెప్పండి. బ్రహ్మ బాబా ఎంత బిజీగా ఉన్నారా, లేదా చాలా మంది ఆకర్షిస్తున్నారా? అంత సార్లు దాది ప్రకాష్ మణి కూడా కదేంటి దొరుకుతారు. దాదీజీని అడుగుతాను, మీరు వచ్చి ఇదేంటి నా పక్కన ఉన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాను. నేను టూర్కి వెళ్ళినప్పుడు నేను చాలా ఉపయోగించాను.
దాదిని నా పక్కన ఉండేటట్లుగా భావన పెట్టుకోవడము, దాదితోటి మాట్లాడడము. మీరు దృష్టి ఇప్పుడు ఇవ్వండి. మీ దృష్టి నాకు చాలా ఇష్టము. సో, దాది యొక్క దృష్టిని ఆహ్వానిస్తాను. కొన్నిసార్లు దాది యొక్క ఏంటి ఆనందంగా ఉండే ఆ భావనని ఆహ్వానిస్తాం. సో, బాబాని కొంచెం చీట్ చేస్తున్నానా లేదా పర్వాలేదా చేయొచ్చా? లేదా ఇది ఎక్కువ? Ancestor souls are with us. పూర్వీకులు ఆత్మలు మనతోటి ఉన్నారు. What I generally find that నేను ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే their teachings వాళ్ళు మన పాఠాలు కానీ చాలా విషయాలు బయటికి ఇమర్జ్ అవుతాయి. దాది గుల్జార్, దాది జానకి, అలాగే దాది ప్రకాష్ మణి. కానీ the drishti of నాకు Dada బాప్ దాదా యొక్క is something దృష్టి which I emerge very ది often. నేను చాలా ఎక్కువగా బయటికి ఉద్భవిస్తాను. ఇది ఒక రక్షణ లాగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది వాళ్ళ దృష్టి నాకు రక్షణ ఇస్తోంది, నన్ను ప్రేరణ ఇస్తోంది. ఇది అది మీరు చేయగలుగుతారు. నాకు ఇద్దరిని ఇద్దరిని పెట్టుకోవడం. దీది ఇప్పుడు ఇప్పుడు ఎడమ వైపు అలానే బ్రహ్మ బాబా ఇంకొక వైపు ఆ ఉనికిని, ఆ ప్రెజెన్స్ ని నేను ఉంచుకొని నాకు బాగా నచ్చుతుంది. నేను ఎప్పుడు ఒకళ్ళని గుర్తు చేస్తాను. కొన్నిసార్లు దాదీజీ నాకు చాలా ఎప్పుడు ప్రెసెంట్ గా ఉన్నట్టు ఉంటారు. ఒకసారి జోక్ చేస్తాను. నేను టెన్నిస్ ఆడేటప్పుడు మొదలు పెట్టాను. నేను ఒకసారిగా ఆడట్లేదు. నేను బ్రహ్మ బాబాని గుర్తు చేసుకుంటాను. మీరు నాకు ఇప్పుడు మద్దతు చేయండి అని చెప్పాను. నేను బ్రహ్మ బాబాకి చెప్పాను, నాకు హెల్ప్ చేయండి అని చెప్పి. సో నేను ఇంకా ఎక్కువగా బాగా పాడలేదు. సో నేను అదేంటి మా బాబాకి చెప్పారు, మీరేం హెల్ప్ చేయట్లేదు. దాదికి చెప్పాను, అది జోక్ గా చెప్పాను, మీరు నాకు టెన్నిస్ ఆడడానికి హెల్ప్ చేయండి. నాకు అప్పుడు చాలా బాగా ఆడుకోవడం మొదలు పెట్టాను. దాదీజీ మీరు ఎంతో మంచిగా ఉన్నారు అని. నేను తర్వాత బ్రహ్మబాబుకి చెప్పాను, ఇప్పుడు మీ టర్న్. ఇప్పుడు నేను అప్పుడు సరిగా ఆడుకోలేదు. సో ఇప్పుడు మీరు టెన్నిస్ లో సరిగ్గా లేరు, కానీ దాది ప్రకాశం అని ఉపయోగించాను. నాకు ఆ సంబంధము చాలా ఆనందించాను. ఆ స్నేహము అవ్యక్త రూపంలో కూడా చాలా ఆనందిస్తాను. సో నేను అది చేస్తే ఓకే కదా. ఎక్కువ సమయం కాదు, బట్ పర్వాలేదు. అలానే సాకార రూపంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు సో బ్రదర్ కెన్ ని ఆహ్వానిస్తే స్టేజ్ మీద రావడానికి ఓకేనా? ఒక నిమిషం కిందట బ్రదర్ కెన్ ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. సో మీకు మీ యొక్క వైబ్రేషన్స్ వచ్చినట్టునే మొత్తం ఇక్కడ అయ్యేది ఆట మీరు పోగొట్టుకుంటారు. ఒక నిమిషం కిందట బ్రదర్ కెన్ అక్కడ ఉన్నారు. నేను ప్రొడ్యూసర్, కానీ అదేంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భూమి బెన్ ఏంటి మేము బ్రదర్ కెన్ ని కూడా పిలుద్దాము అని చెప్పారు, సలహా ఇచ్చారు. There is a chair here. చైర్ ఉంది, I see it. I am seeing now. నేను చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. We still need him in corporeal. Bhumi has gone around. She cannot find him. Anyway, I think I'll continue with Dadi Prakash Mani. She's more reliable. దాది ప్రకాష్ We sisters are lucky. We having two brothers on the stage. అదృష్టం, సిస్టర్స్ కి అదృష్టము. స్టేజ్ మీద ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వస్తున్నారా అంటే దాదీజీని అడుగుదాం. దాదీజీ మీరు వెళ్ళి బ్రదర్ కెన్ ని తీసుకురండి, పిలవండి. ఇంకో ఆలోచన మీతోటి చెక్ చేయాలి అనుకుంది. మేము కర్మయోగి గురించి చెప్తున్నాము. కొన్నిసార్లు చాలా సహజం అదేంటి సులభంగా ఉంటుంది. ఆ స్మృతి మీరు చెప్పినది నాకు చాలా నచ్చింది. మనము అదేంటి ఒక స్మృతిని వెలిగించాలి. నేను ఈ మధ్యకాలంలో స్మృతిని ఏంజల్ ఫరిష్తా ఒక స్మృతి, ఒక యోగి మరియు మాస్టర్ వాటి గురించి చూస్తాను. ఒక యోగి, మాస్టర్, ఫరిష్టావి ఏంటి మూడు వ్యక్తిత్వాల గురించి మనలోని గురించి యోగి, ఏంజల్ అంటే ఫరిష్తా మరియు మాస్టర్.
ఒక యాక్టర్ కింద యాక్ట్ చేయడానికి, పాత్ర నిర్వహించడానికి ఇలా That మీరు side is coming ఉంటారు. from there. తను అటువైపు వెళ్ళారు. అటునుంచి బ్రదర్ కెన్ అటునుంచి వస్తున్నారు అని చెప్తున్నారు. So, Brother Ken, you missed a few jokes, and one was about you. బ్రదర్ కెన్ మీరు జోకులు మిస్ అయ్యారు. ఒకటి మీ మీదే జోక్ వేస్తున్నామని. దోది అది ప్రకాష్ మణిని ఆహ్వానిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఒక పర్మిషన్ ఓకే అని చెప్పి, కానీ బాబ్ దాదా దృష్టి ఏంటి మర్చిపోద్దు అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు సాకార రూపంలో ఉన్న వాళ్ళని ఆహ్వానించచ్చానంటే ఏంటి, నేను బ్రదర్ కెన్ ని ఆహ్వానిద్దాము అని చెప్పేసానంటే ఇక్కడ ఒక చైర్ స్టేజ్ మీదకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నారు బ్రదర్ కెన్ ని. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఏంటి అవుతుంది అనుకుంటే, మేము పీస్ విలేజ్ లో బ్రదర్ కెన్ ని దొరికారు. పాండ్ దగ్గరికి వెళ్ళారేమో, బాబా సంకల్పంకి వెళ్ళి పాండ్కి వెళ్ళి Angel Yogi Master, good combination. ఏంటి పరిష్ట యోగి మాస్టర్, మంచి కాంబినేషన్. విన్నారా మీరు? మోని దీదికి నేను చెప్తున్నాను, ఏంటి ఏమైనా పని చేసేటప్పుడు పూర్తి స్మృతికి ఒక సంవత్సరం నుంచి ఒక ఈ యోగి, ఫరిష్ట మరియు మాస్టర్ వీటి గురించి స్మృతిలో పెట్టుకోవడం, వాటి గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి నేను దానికి కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయా, ఏంటి ప్రత్యేకంగా కొన్నిసార్లు ఒకదాని మీద ఫోకస్ చేస్తూ ఇదేంటి ఇంకొకటి, అప్పుడు ఏమైనా కర్మ చేసేటప్పుడు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఉపయోగం ఏంటి మాస్టర్ కింద కాదు, ఏంటి ఫరిష్ట కింద ఉంటూ లేకపోతే యోగి అని. అలాగా మీరు మీ ఇద్దరు దాని గురించి ఆలోచిస్తారు, దాన్ని ఆ మూడు పదాల గురించి ఒక కర్మ చేసేదాన్ని చేయడానికి. మోయిని దీది ముందు మిమ్మల్ని అడుగుతున్నారు మీ సమాధి, మీ ఉద్దేశం ఏంటి? ఇది మంచి అదేంటి మూడు ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. మెడిటేషన్ కి ముందు 5 నుంచి 6 దాకా మెడిటేషన్ కి ముందు నేను ఒక నిరాకారి స్థితిలో ఉండి నేను గుర్తుంచుకున్నాను, బాబా మనల్ని ప్రపంచానికి సేవ చేయాలని అంటున్నారు. మనం మనం మంచిగా అనుభూతి చేయడం ఒకటే కాకుండా ప్రపంచానికి కూడా సేవ చేయాలి. కరావన్ హార్ నుండి ఒక శక్తిని ఆహ్వానించి అదేంటి సకాష్ ఇవ్వడానికి, ఆ ఎక్సర్సైజ్ ని సకాష్ కింద మార్చి సకాష్ ఇవ్వడానికని మార్చి, ఎందుకంటే ఒకటి కర్మయోగి అంటే ఒక భగవంతుని స్మృతి చేయడం కాదు, అదేంటి ప్రపంచాన్ని మార్చే కర్మలు చేయడం, అది యోగా. అందుకనే సో ఏంటి పరివర్తన కోసం కర్మయోగ అంటే కర్మలు ఏంటి పరివర్తన తీసుకొచ్చే మద్దతు చేసేవి. సో మూడు కలిసి ఉండడం ఓకే అంటే మన స్వ ఏంటి అన్ని అదేంటి ఈ మూడిటి గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. నాకు అనిపిస్తుంది ఈ సమయంలో మనము మూడు స్థితులు అవన్నీ కూడా స్మృతియే. మనసా సేవ, మన ఆలోచనల ద్వారా సేవ చేస్తాము. మనం ఎంత బాబా నుంచి పొందుతామో అదేంటి ఆలోచనల ద్వారా మనసా సేవ చేయడము, అదేంటి సూర్యుడు, చంద్రుడు, అదేంటి తారలు, ఇవన్నీ కూడా చాలా మంచి ప్రేరణ ఉండేది. ఎప్పుడు ఇలాగా వాళ్ళు ప్రపంచానికి ఉన్నారు కదా, ఒకటి మూడు సూర్యుడు, చంద్రుడు, తారలు అన్ని ప్రపంచానికి చేస్తారు. మనలో ప్రతి ఒక్కళ్ళము మన స్థితిలో ఒక పర్ఫెక్ట్ స్థితిలో అదేంటి మంచి సరైన స్మృతి, బాబా స్మృతిలో ఉంటూ
ఉంటే ఆటోమేటిక్గా అప్పుడు లైట్ మైట్ వైబ్రేషన్స్ అవన్నీ కూడా అది ఒక ఫరిష్ట అవ్వచ్చు, యోగి అవ్వచ్చు, లేదా మాస్టర్ అవ్వచ్చు. ఏదైనా కూడా మీరు దాన్ని పిలిచినా కూడా అది ఏంటి మీకు ఇప్పుడు అది అలాంటి ఒక యాసెట్ కింద ఒక కర్మలు చేసేటప్పుడు కానీ అలాగా ఒక అదేంటి జీవితంలో ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదా. నేను ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి, ఒక అదేంటి పూర్తి ఏకాగ్రత ఉండాలి, అది అలాగా ఉండండి. దాని నుంచి అందరూ పొందేట్లుగా చూద్దాము. అలాగా నేను ఈ మధ్య కాలంలో చాలా శ్రద్ధ పెట్టి ఇది చేస్తున్నాను. ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను. సో, నాకు ఎప్పుడు కూడా అలా అదేంటి దాంట్లో ఆకర్షణలో ఉన్న అది ఉండండి అని చెప్పేసని అలా ఉండాలి అనే నా ఆకర్షణ. అదే సమాధానం, అదే అదేంటి అదే పరిష్కారము, అదే శక్తి అని చెప్పేసన్న దానికి ఆకర్షణ అవుతుంది. ఇది అదేంటి సరిగ్గా సత్యం చెప్తున్నారు. మనలో అదేంటి రకరకాల బాబా చేసేదానికి మనతోటి మన ద్వారా ఏం చేస్తున్నారో వాటికి వేరు వేరు అంశాలున్నాయి. మనం అలానే మనం శ్రద్ధ పెట్టాల్సింది, మన అటెంటివ్‌గా అటెన్షన్ ఉంచాల్సింది. నిన్న కూడా మనం అడుగుతున్నాము సెంటర్స్ మీరెక్కడ ఏంటి మీ నుంచి ఏంటి మీరు ఎక్కడైతే స్థానానికి సేవ చేస్తున్నారో మీ నుంచి ఏంటి చేయాలి? మీరు మీ బాబా స్థానం నుంచి మీరు ఉన్న సమాజంలో సేవ అది అక్కడ కూర్చుని ఉండడం కాదు. బాబా మీరులాగా రకరకాల స్థానాల్లో మనల్ని పెట్టారు. ఎందుకంటే ఒక కారణానికి. అది మనల్ని పర్ఫెక్ట్‌గా చేసుకోవడమే కాకుండా అదేంటి మన చుట్టూ ఉన్న మనుషులకి, మానవులకి సహాయం చేయడానికి. మనం ఎలా సెంటర్‌లో ఎలా చేస్తున్నామో వాటిని సమాజంలోని అక్కడ చుట్టూ ఆ సమాజానికి ఎక్కువగా సేవ చేయడానికా మరేంటి వాళ్ళకి ఏం కావాలో దాన్ని చూసి ఆలోచించి సేవ చేయాలా. ముందు నిస్వార్థం అని చెప్పారు. స్వార్థం. మన ఒక స్థానాల కింద మనము ఒక బ్రాహ్మణ జీవితము లేదంటే అవన్నీ పనులు చేసుకుంటాము. అలానే మన స్థానాలకి రావాలని చెప్పేసని కోరుకుంటూ ఉంటాము. కానీ మనం ఎంత ప్రపంచానికి ఎంత ఉపయోగకరం ఉన్నామో అంటే మనము మన దృష్టిని మనేంటి ఎక్కువ పెంచాలి, దాన్ని వ్యాప్తం చేయాలి అని చెప్పేసని మనం మన సంగతి ఎక్కువ ఆలోచించాల్సిందే లేదు. మన ప్రపంచం మన నుంచి ఏం కోరుతోంది అని ఆలోచించాలి. నేను గమనించింది పీస్‌ఫుల్ ఏజ్‌లో గమనించింది మంచి వాతావరణాన్ని మరేంటి స్నేహపూర్వకమైన భావాల్ని పెట్టి ఎలా పెరుగుతోందో, ఎంత పెరుగుతోందో నాకు అనిపిస్తుంది. ప్రతి సెంటర్ కూడా ఒకవేళ మనము బాబా యొక్క ఉనికిని మనము ప్రెజెన్స్ ని పెట్టుకుంటే మనని మన స్వభావాన్ని మన అదేంటి ఒక చాలా మధురంగా అదేంటి ప్రేమగా ఉంటే అప్పుడు మంచి మోడల్ కింద అవుతుంది ఒక సమయంలో తప్పకుండా. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా లీడర్స్ అందరూ ఆశ్చర్యపోతారు. మీరు ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలుగుతారని అడుగుతారు. నాకు అనిపిస్తుంది ఈ యొక్క ఆధ్యాత్మికత అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అది అందరూ ఎక్కువగా దొరుకుతోంది. ఎక్కువగా అదేంటి సాఫ్ట్‌గా అదేంటి సున్నితంగా, ఐకమత్యంగా, ప్రేమగా అదేంటి అలాగా ఒక పునాది స్ట్రాంగ్ బలమైన పునాది అది కనుక ఎక్కువ అవుతే కనుక ప్రపంచానికి సేవ చేయగలుగుతాము అని చెప్పన్నారు. అది సమయంతోటే వస్తుందా లేదా? కొన్నిసార్లు ప్రశ్న చేస్తాను. ఎంత సమయం తర్వాత కూడా కొన్ని నిమిత్తులు ఇంకా సరైన ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను. నాకనిపిస్తుంది నేను ఇంకా ప్రేమగా ఉండాలి. నేను నాలో ఎక్కువ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎందుకు చేయలే కొంతమంది ఇంకా వాళ్ళకి అదేంటి అందుకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా
అంతసేపు చూస్తే చాలా ఏంటి సామర్థ్యం ఉంది. నేను వర్క్షాప్స్ ని చేయించాను. నేను ఎక్కువగా ఐటీ ఉపయోగించాను. నేను చాలా ఏంటి చెయ్యను లేదా నాకు తెలియదు. కానీ ఎప్పుడు నాకు బాధ ఇవ్వలేదు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. నేను జ్ఞానంలోకి వచ్చినప్పుడు మన దాదీలు అదేంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు 35 సంవత్సరాలు కానీ ఏంటి వయసుతో పాటు ఆల్రౌండర్ దాది కానీ నిర్మల్ శాంత దాది వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటి మురళి చదవకపోయినా వాళ్ళు ఎప్పుడూ కూడా కూర్చుంటారు. ఏంటి బాబా పిల్లలు వెళ్ళిపోతుంటే ఆల్రౌండర్ దాది వాళ్ళు వస్తున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ కూర్చుని నవ్వుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేయరు కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ధోలి ఇస్తారు. కానీ ఏంటి ఎక్కువ ఆకర్షణ అన్న విషయం ఏంటంటే నాకు ఎక్కువ ఏంటి కెపాసిటీ లేదు కానీ నాకు నా చుట్టూ ఏంటి ఆత్మలు ఉన్నారు కదండి. ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళ ప్రేమతోటి వాళ్ళని పాలన చేస్తాను. చాలా గౌరవపూర్వకంగా వాళ్ళు బాబా సేవ చేస్తారు. మీరు కనుక చిన్న వయసు వాళ్ళు ఉంటే ఇదండి ఇంకా మీకు ఎక్కువగా ఏంటి స్కిల్స్ ఉంటే లేదా వృద్ధులైనా కూడా మీరు ఎక్కువగా నైపుణ్యాలు ఉన్న మీకు ఉల్లాసం ఉంటే బయటకు వచ్చి కూర్చోండి. ఎవరు వస్తున్నారు బయటకు ఏంటి నవ్వుతూ ఉండండి, వాళ్ళకి టోలు ఇవ్వండి అంత. అది ఆ ఒక శక్తి కూడా చాలా ముఖ్యము. అది నేను చూసినది పాత రోజులలో ఎంతో ఒక ఆకర్షణ వెళ్ళాలి, బాబా దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి. అది ఎందుకంటే ఆ దాదీల కారణంగా నేను అందరికి చెప్పేది ఏంటంటే ఏదో ఒక విధంగా అదేంటి కర్మ చేయండి. ఒక చిన్న వయసులో ఉన్న నిమిత్తులైనా కూడా వృద్ధాప్యంలో ఉన్న నిమిత్తులు కానీ ఏదో ఒకటి చేయండి. నేను ఎప్పుడూ కూడా నేను రూమ్ లో లేను, అది అవసరం ఉంటేనే ఉంటాను. జ్ఞాన సరోవరంలో కూడా నేను ఎప్పుడు బయట కూర్చుని ఉంటాను. ఎవరైనా వచ్చి నా దగ్గర మాట్లాడగలిగి నాతో పంచుకోగలిగి నాకు చెప్పి పంచుకుని నాకు యజ్ఞాలు నాకు చాలా ఉన్నా కూడా నేను చిన్న సలహా ఏంటంటే మీ యొక్క కష్టం ఏమిటి అర్థం చేసుకోండి. మనసు ద్వారా లేదా శరీరం కారణంగానా లేదా సంబంధాలా లేదా స్వభావమా, ఏది తప్పు ఏది కష్టంగా ఉంది అర్థం చేసుకోండి. దాని నుంచి బాబా నుంచి శక్తి తీసుకుని సరిగ్గా ప్రవర్తించండి. అందరికీ మీకు మీకు సంతోషంగా ఉంటుంది. నేను ఏదో ఒకటి చేస్తున్నాను, అది సూక్ష్మంగా అయి ఉండొచ్చు. రెండు విషయాలు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి విశేషాలు, ఇంకోటి నైపుణ్యాలు. నైపుణ్యాలు మన అందరికి తక్కువ ఒక హద్దులో అంతా ఉంటాయి, కానీ విశేషాలు చాలా ఉంటాయి. మంచి స్వభావము, చాలా సాధారణంగా సమాధానిస్తారు. మీరు ఏదైనా మీ యొక్క మీరు నేర్చుకోగలుగుతారు, మీరు పెంచుకోగలుగుతారు నైపుణ్యము. నేను బయటికి వెళ్తున్నాను, కంప్యూటర్స్ నేర్చుకోవడము, అది నేర్చుకోవడానికి బయటికి వెళ్తున్నాను అని కాదు. మనం అది చేయాలన్న అవసరం లేదు, కానీ నేర్చుకుంటూ ధారణ స్వరూపులై ఉంటూ సేవ ఉంటూ అది అందరూ చేయగలుగుతారు. నాకు అనిపిస్తుంది గుప్తంగా ఉండడానికిను సిగ్గుగా ఉండడము వేరు. మనమంతా మనం ఏదో ఒక సమయంలో మనం తప్పకుండా ఒక చేసి ఉండుంటాము మనము, కానీ ఎప్పుడు సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనకి ఎంత అద్భుతమైన జ్ఞానము ప్రపంచానికి సేవ చేయగలిగే అవకాశం ఉంది. ఒకటి సిగ్గుతో ఉండడము, ఇంకొంచెం భయం కూడా అనుకుంటాను. నాకు అనిపిస్తుంది మన ప్రత్యక్షతకి మనము రెడీగా ఉన్నామా, అందుకని మేబీ వెనుక ఉంటున్నామేమో. కానీ మన ఒక సమయము ప్రసిద్ధి అవ్వాల్సి ఉంటుంది. అంటే
గుప్తంగా ఉండాల్సి ఉంటుంది. గుప్తం కాదు, అదేంటి వ్యక్తంలోకి రావాల్సి ఉంటుంది. వారి ప్రత్యక్షం చేయడానికి బాబా చెప్తారు, తన ప్రత్యక్షం మన ద్వారా అవుతుంది. ఒక అదేంటి తెలివైన అదేంటి ఫరిష్టాల అదేంటి సంఘటన తోటి అవ్యక్తి పరివార్ అన్నది దీనికి ట్రైనింగ్ గ్రౌండ్. ఆర్మీ ఆఫ్ ఫరిష్టాలు అదేంటి ఒక సైన్యం ఉంది ఇక్కడ. మన దాదీల్ని చూసాము, దాది బ్రహ్మ బాబాని చూసారు, మా అమ్మని చూసారు. ఇప్పుడు కొంతమంది ఇక్కడికి వస్తారు, వాళ్ళు దాదీస్ని కానీ అదేంటి బాబాని ఎవరిని చూడలేదు. దీదీస్ కొంతమంది దీదీని కూడా చూడలేదు, కానీ మనము దాదీస్, మన సెంటర్ లో మనమే దాదీలము. నాకు అనిపించింది దానికి చాలా పనులు ఉన్నాయి అదేంటి చేయడానికి. మీరు అదేంటి రిటైర్ అయినప్పుడు తెలిసింది ఏంటంటే మీ మీ అజెండా చాలా పనులతోటి నింపుకోవచ్చు. కానీ నేను అనుకుంటున్నాను అదే సమయంలో ఆ నేను ఏమిటి అన్న దానికి ఆ ఒక ఇదేంటి ఒక లీప్ చేయడం. ఒకటి నేనెవరు, మనం చేయాల్సిన ఎగరడము, గట్టిగా జంప్ చేయడము, మేము ఎవరు అన్న దానికి ఏంటి ఒక అది అది ఒక ధైర్యంగా ఏంటి ధైర్యం చేయడము. ఇదేంటి నేనెవరు అన్న దాని స్మృతిలో కొంతమందికి కొంత లో సెల్ఫ్ ఎస్టీమ్, కొంతము వాళ్ళకి స్వీయ గౌరవము తక్కువ ఉంటుంది. కొంత వాళ్ళకి కొంచెం అప్పుడు ఏంటి అంతర్ముఖి ఏంటి వాళ్ళు కొంచెం డిప్రెస్డ్ గా ఉండొచ్చు. ఆంతరంగికంగా బాబాని దృష్టి పెట్టుకుని బాబా తోటి ఉన్న మీకు ఇచ్చిన గౌరవం, బాబా మీకు ఇచ్చిన గౌరవం మిమ్మల్ని ఒక నిమిత్తుల కింద చేయడానికి దాన్ని అయితే అట్లీస్ట్ ఆ సమానం పెట్టుకోవచ్చు. అప్పుడు మీరు నవ్వుతూ ఉంటూ, మీరు సంతోషంగా ఉంటూ, అప్పుడు ఏంటి అవసరం సెంటర్ కావాల్సిన శక్తి అంతా కూడా పెరుగుతుంది. మనము ఏదో ఒక సమయంలో ముందు అడుగు వేయాల్సి ఉంటుంది. మన పూర్వీకు ఆత్మలు సూక్ష్మంగా ఉన్నారు కనుక సాకార రూపంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళని చూపించాల్సి ఉంటుంది. అది మనలో అందరూ కూడా ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఏది అవసరమో ఈ సమయంలో అదేంటి ముఖ్యం. మీకోసం ఒక మోడల్ మీకు ఉందో, మీరు గుప్తంగా అవ్వాలి అని అంటే మీకు సమయంలో ఉందా, ఇప్పుడు నన్ను ప్రత్యక్షం చేసుకోవాలి అని చెప్పి నన్ను ప్రత్యక్షం చేయాలి హనుమాన్, గణేష్ అలాగా రూపంలో మీకు అప్పుడు మీకేమైనా అనిపిస్తుందా నేను ఎవరు అని చెప్పేసి అని, నేను రెడీగా ఉన్నానని చెప్పి అనిపిస్తుందా? అంటే లేదు, నాకు అలాగేం లేదు. కానీ దాని గురించి ఆలోచించడం మంచిది. దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. మనము కనుక ఒక నిమిత్తుల్ని ఆలోచిస్తున్నాను, ఏంటి సెంటర్ లో ఉన్న ఒక ఇంపాక్ట్, నేను ఒక నిమిత్తంగా ఏంటి ఆ చిత్రము, ఆ స్వరూపము, బాబా మన కోరేది ఏంటో అని, ఏంటి దయా, కరుణ, అదేంటి అలాగా ప్రేమ, అదేంటి దృష్టిని పెంచుకోవడానికి, ఒక స్మృతి పెంచుకోవడానికి, లేదా తన శక్తి తనదేంటి ఈ మూడింటిని మనం ఒకటి మనకి ఫోకస్ చేయాలంటే ఒకటి ఏముంటుంది? నేను మన బాబా నన్ను చూసే విధంగా నేను చూస్తాను. నాకు ఎప్పుడు అనిపిస్తుంది బాబా అదేంటి నన్ను చాలా ప్రేమిస్తారు, నన్ను గౌరవిస్తారు కూడా అని అనిపిస్తుంది. నేను ఎప్పుడు అందుకనే అదే బాబా నన్ను ఎలా నన్ను చూస్తారో నేను ఇతరులను కూడా అలానే చూస్తాను. నేను అది అన్ని సమయాల్లో అదే చేస్తాను.
సో అప్పుడు వాళ్ళ స్వమానము పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు విలువ ఏంటి, వాళ్ళ విలువని గుర్తించి బాబాయ్ నన్ను ఎన్నుకున్నారు అని చెప్పి, అలానే చిన్న చిన్న విషయాలు ఇవాల్టి You cannot give up your principles for మీ any యొక్క మర్యాదల్లో దేనికి devotion. బయట విజయాన్ని So కోసం, in సఫలత their కోసం lives, వదులుకోవద్దు whether అని చెప్పి, it's సో అందుకని మంచి ఉన్నతమైన self-respect, మర్యాదలను good నిర్వహించుకుంటూ good బాబా మీకు ఎంత position, మంచి పొజిషన్ ఇచ్చారు. because to be at సెంటర్ లో you know, సెంటర్ లో ఉండటము చాలా ఒక అదేంటి anywhere, గౌరవనీయమైన విషయము. my goodness. మీరు ఒక నిమిత్తులుగా ఉన్నప్పుడు, మంచి నిమిత్తులుగా ఉన్నప్పుడు మంచి అదేంటి చాలా పెద్ద విషయము. I will rather నేను ఏంటి చెప్పడం బదులు నేను ఒక మంచి ఉదాహరణ కింద that's ఉంటాను. what Didi used to teach అది us. దీది ఎప్పుడు మాకు Not a నేర్పించేవారు. simple BK, but ఒక సింపుల్ బీకే అని కాకుండా ఒక ఎగ్జాంపుల్ బీకే. నేను ఈ లౌకిక్ ఏం చేసినా లేదా ప్రపంచంతో ఏం చేసినా మనము చేయాల్సింది ఒక అదేంటి ఒక ఆదర్శపూర్వకంగా ఉండేట్లు చేయాలి. I had just one comment because ఒక అడ్వైస్ మీ Australia once said something beautiful. మిమ్మల్ని ఏంటి ఆస్ట్రేలియా మిమ్మల్ని కలిసినప్పుడు ఒక చెప్పారు, Path you went through and the difficulties. అంత అదేంటి మార్గము కష్టాలు వెళ్ళిన తర్వాత గుర్తించింది ఏంటంటే, నేను ప్రేమ, And I thought that నేను was so అదేంటి beautiful. I don't know if అదేంటి నేనే ఆ ప్రేమ స్వరూపని, ఏ ప్రేమ కోసం ఎంత బయటికి వెతుకుతున్నానో నేనే ఆ ప్రేమ స్వరూపని అని చెప్పేసి, దాని గురించి అన్న చెప్తారా అని. మనలో ప్రతి ఒక్కళ్ళు మనం వెతికేవన్నీ విషయాలు మన దగ్గర ఉన్నాయి. నేను అదేంటి ముక్తిని పొందడానికి నేనేమి అదేంటి పురుషార్థం చేయక్కర్లేదు. నేనే ముక్తి స్వరూపాన్ని. నేను దాన్ని పురుషార్థం చేయాల్సిన గుర్తు చేయించుకోవాలి. నా ఒక దేనికైనా కూడా నేను అదేంటి గుర్తు చేసుకోవాల్సిన విషయం లేదు. అది నేను అలాగ ఉంటే చాలు. నేను కానిది నేను అది ఉండలేను. నేనేమిటో అది ఉండగలుగుతాను. అది సో అది టోలీ కింద తీసుకుంటాము. దాది ప్రకాష్ మణిని ఆహ్వానిద్దాము. అదేంటి ఇవాళ రాత్రి నాకు ఒక టోలీ ఇవ్వడానికి అది ఆహ్వానిద్దాము అంటున్నారు. మనలో ప్రతి ఒక్కరము చాలా మంది రేపు వెళ్ళిపోతాము. ఒక అద్భుతమైన రిట్రీట్ తర్వాత మాతో పాటు పాల్గొన్నందుకు కొద్ది రోజుల నుంచి మా బ్రదర్ కెన్ అందరికి ధన్యవాదాలు. How many are leaving? How many of you leaving? ఎంతమంది వెళ్ళిపోతున్నారు రేపు అని చెప్పి అడుగుతున్నారు. Some may be staying for the sub-regional, yeah. Yeah. లాటినోస్ ఉంటారు, అదే లాటినో దేశం నుంచి ఉంటారు I అని think చెప్పి. some from Caribbean also. కొంతమంది కరీబియన్ వాళ్ళు కూడా ఉంటున్నారు అనుకుంటున్నాను. And Om Shanti, thank you, Didi. Thank you, Brother ఓం Ken. శాంతి బ్రదర్, ధన్యవాదాలు అని చెప్పి We అంటున్నారు. wish we have this scenario every day. ఈ సీను ప్రతిరోజు ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. Vision. Vision, wonderful. ఒక దృష్టి. Producers, I'm careful. It's a beautiful conversation. It just takes us, all generally in Zoom, if you see, everyone is just. జూమ్ లో చూస్తే They all are there. Not moving. అందరూ ఉన్నారు, మళ్ళీ ఏం కదలట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, So it seems like everyone is enjoying so much. అందరూ ఆనందిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాం. Wave your one hand. ఒక చేత్తోటి చెయ్యి ఊపండి అని చెప్పంటున్నారు. ఆనందిస్తున్నారా? together, stick together even for 1 మీ- week, 2 weeks. Give మీరు some వారానికి because in Madhu కలిసి జీవించడము ఏంటి వేరే భావన ఉంటుంది. but మనం in peace village we see పీస్ విలేజ్ లో ఉంటే మనం ఎప్పుడు కలుస్తాము, ఎక్కువ సమయం కలుస్తాము. today సో అది Shirin వేరే and భావన ఉంటుంది. everyone. షిరీన్ వెళ్ళిపోతున్నారు. సో So happy ప్రతి to be ఒక్కళ్ళు together, ఏంటి right? కలిసి ఉండడానికి That Eric Bhai is here and we don't have to be. Our thoughts. I think it's Nice to be here. Karavan Har and Karan Har. రావణ్ హార్ కరణ్ హార్. It's okay. One is for you. You And can for our Vikti Parivar. Please do. Almost like వ్యక్తి టోలీ ఇస్తున్నారు. to Bhumi Bahan, no? Come.
created. మీరు She keep It's from the chief inventing, editor to the executive producer. keeps inventing something. ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటారు భూమిపైన అని చెప్తున్నారు. నేను అందరినీ ఆహ్వానిస్తాను. దీని నుంచి దృష్టి తీసుకుని బాబాని స్మృతి చేసుకుందాం. Om Shanti. Om Shanti. Thank you, Brother Eric. And little